వెల్కమ్ టు మణిద్వీప యానిమల్ ఫీడ్స్ అండ్ సప్లిమెంట్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మరో వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. మొదటిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి తెలుసుకుందాం. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల చెరువు భూసారం పెరుగుతుంది. అదేవిధంగా వాతావరణంలో కాలుష్యం కూడా నివారించబడుతుంది. నీటి నాణ్యతల వల్ల నీటి కాలుష్యం కూడా నివారించబడుతుందండి. అంతేకాకుండా మంచి నాణ్యత గల రొయ్యలు, చేపల దిగుబడిని రైతు పొందగలరు. తద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఈరోజు మనం తినే ఆహారంలో అధిక మోతాదులో యూరియా మొదలైనటువంటి రసాయన పదార్థాలు ఉండటం వల్ల మన లైఫ్ స్పాన్ అనేది 100 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి పడిపోయింది. ఇవాళ క్యాన్సర్ లేదా మరెన్నో రకాలైనటువంటి వ్యాధులు రావడానికి మనం తింటున్న ఆహారంలో ఉండే రసాయన పదార్థాలే ముఖ్య కారణం అని ఎన్నో రీసెర్చ్లు తెలియజేస్తున్నాయి. మనం పండించే పంట మనం తిననప్పటికీ మనలాంటి వ్యక్తులే వాటిని ఆహారంగా తీసుకుంటారు. ఉదాహరణకు మనం చేపల్ని లేదా రొయ్యల్ని రసాయన పదార్థాలతో పండించి మార్కెట్లో అమ్మినప్పుడు దానిని ఇతరులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఇతర రైతులు పండించినటువంటి ధాన్యం, పప్పు దినుసులు, కూరగాయలను మనం కొనుగోలు చేయడం ద్వారా మన ఆరోగ్యం కూడా నష్టపోతున్నాం. ఆర్గానిక్ అనేది మన భవిష్యత్ తరాల మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఆర్గానిక్ విధానంలో రొయ్యి లేదా చేపలను పండించాలి అనుకునేటప్పుడు రైతు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు ఆర్గానిక్ పద్ధతిలో మందు అనేది లేదు. అయితే ఆర్గానిక్ పద్ధతిలో వ్యాధులు రాకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం చాలానే ఉన్నాయి. అసలు ఆర్గానిక్ ఆక్వాకల్చర్ని ఎలా మొదలు పెట్టాలి అనే మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని మీరు ముందుగా పొందాలనుకుంటే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.